గోల్స్ కొట్టేవాడు, జీవితంలో తన గోల్స్ను సాధించిన వాడు, అభిమానుల్లో తన పేరుతో ఎప్పుడు గోల చేసేవారు, అంతులేని అభిమానం, అంతమైన ఆటగాడు, అందం, ఆస్తి, ఆట, అభిమానం అంతా ఉన్నా ఇప్పుడు తాను లేకుండా పోయాడు. డియాగో జోటా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయరు. పోర్చుగల్ తరపున, లివర్పూల్ తరపున గేమ్స్ ఆడేవాడు. తన తమ్ముడు అండ్రూ సిల్వా తోటి కలిపి కారును జర్నీ చేస్తుండగా కారు టైరు బ్లాస్ట్ అయిపోయి కారు కూడా బర్న్ అయిపోయి ఇద్దరు అక్కడికక్కడే మరణించడం జరిగింది. నిజంగా చాలా విషాద సంఘటన అని చెప్పాలి. డియాగో జోటాకి ప్రపంచ నలుమూలల అంతు లేని అభిమానులు ఉన్నారు. నిజంగా తన ఏజ్ మాత్రం 28 సంవత్సరాలే. అతి చిన్న వయసులో అతడు ఇలా అనుకోకుండా మరణించడం జరిగింది. అండ్ రీసెంట్గా అతడు పోర్చుగల్ తరపున కప్పు కొట్టాడు అండ్ లివర్పూల్ కూడా కప్పు సాధించాడు. అండ్ రీసెంట్గా తన మ్యారేజ్ అయింది. తన చిన్ననాటి స్నేహితురాలు మ్యారేజ్ చేసుకోవడం జరిగిందని చెప్పాలి. నిజంగా మంచి ఫేమస్ ఉన్నది, నేమ్ ఉన్నది. సామాన్యుడికైనా సాధించిన వాడికైనా మరణం అనేది సమానమే. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది తెలియదు అనడానికి ఇది ఒక సంఘటన, మరొక ఎగ్జాంపుల్. అభిమానుల్లో అంతులేని ఆశలు రేపి ఈరోజు ఆశలు కాస్త అడియాశలు అయిపోయి ఆవిరిగా మిగిలిపోయాయి. నిజంగా జోటా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు అందరూ చాలా నిరాశకు గురైపోయారు. డియాగో జోటా తన బ్రదర్ అండ్రూ సిల్వా ఇద్దరు కలిసి స్పోర్ట్స్ కార్లో స్పెయిన్లో జర్నీకి పోవడం జరిగింది. ఆ జర్నీలో ముందడున్న కార్ని ఓవర్టేక్ చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ సడన్గా కారు టైర్ అనేది బ్లాస్ట్ అయిపోయి కార్ అనేది క్రాష్ కావడం జరిగింది. వెంటనే వాళ్ళు తప్పించుకోవడానికి వీలు కాకుండా ఆ కార్ అనేది బర్న్ కావడం జరిగిపోయింది. ఇద్దరు అందులోనే కాలిపోయి చనిపోయారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పాలి. అండ్ ప్రపంచవ్యాప్తంగా జోటాకు ఉన్న ఫ్యాన్స్, అభిమానులు చాలామంది ఈరోజు నిరాశకు అనేది గురి కావడం జరిగింది. చాలామంది ఇతని యొక్క మరణాన్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది. అండ్ చాలామంది అతడితో ఆడిన ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. నిజంగా అభిమానులు అంతులేని విషాదం కొనసాగుతుందని చెప్పాలి. నిజంగా ఇలాంటి ఫేమస్ అండ్ మంచి టాలెంటెడ్ ఉన్న ఆటగాడు నిజంగా అతి చిన్న వయసులోనే ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.